హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజిన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు గోంగూర పచ్చడి, అది పచ్చిమిరపకాయలతో. సామాన్యంగా గోంగూర పచ్చడి ఎండుమిర్చిలతో చేసుకుంటే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అన్నమాట. కాకపోతే పచ్చిమిర్చిలతో కూడా బాగుంటుంది. ఇదొక టేస్ట్, అదొక టేస్ట్ అన్నమాట. ప్లెయిన్ గోంగూర పచ్చడి. గోంగూరతో ఒక 10-15 రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. అది మన ఓపిక అనమాట. ఒక్కొక్క వెరైటీ చేసుకోవచ్చు. ఇవాళ మీకు ప్లెయిన్ చూపిస్తున్నా. అప్పుడప్పుడు ఒక్కొక్కటి వెరైటీగా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ప్లెయిన్ గోంగూర పచ్చడి, ఓకేనా. ఒక గోంగూర కట్ట తీసుకున్నాను, అది 10 రూపాయలు అనమాట. బాగానే వచ్చింది కట్ట. ఒక గోంగూర కట్ట తీసుకున్నాను. అందులో ఒక కట్ట మామూలు కాస్త పెద్దగానే ఉంది, కరివేపాకు కూడా వేసాను అనమాట. ఆ గోంగూర తెంపి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. పోపులో మనము ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఫుల్ ఎల్లిగడ్డ ఒకటి పెద్దది, ఒక 5-6 పచ్చిమిర్చీలు, కాసిన్ని మెంతులు అనమాట. ఇవన్నీ పోపులో వేసి కాస్త వేయించుకోవాలి. మిర్చీలు మగ్గాలి కదా, వేయించుకోవాలి. ఎందుకంటే మిర్చిలు వేయించేటప్పుడు జాగ్రత్తగా ఉంచాలి, వాటిని తుంపి వేయాలి కడాయిలో వేసేటప్పుడు, లేకపోతే ఆ గింజలు మన కళ్ళల్లో పడతాయి. కాబట్టి మిర్చీలు వేయించేటప్పుడు మూత పెట్టుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా వేయించాలి. చూడండి, మన పోపులో గోంగూర వేసుకోవాలి. గోంగూరకి కాడలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. మీకు ఒకటి చెప్తాను, ఆకులల్లో పులుపు ఉండదు, కాడలల్లో పులుపు ఉంటుంది. అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే అందులో నారలు ఉంటాయి, ఫైబర్ అనమాట. అవి రుబ్బుకుంటే మనకి ఫేవరే పొట్టలోకి వెళ్ళినప్పుడు. అందుకని కాడలతో వేసుకోవాలి. పప్పులో కానీ పచ్చట్లో కానీ గోంగూర తెంపుకునేటప్పుడు కాడలతో తెంపుకుంటే మంచి పులుపు ఉంటుంది అనమాట, పచ్చడి కానీ పప్పు కానీ, ఓకేనా. ఇప్పుడు మనము గోంగూర కరివేపాకు అన్నీ వేసి మంచిగా కొంచెం వేయించుకున్న తర్వాత 2 ప్రొసీజర్లు ఉన్నాయి. పోసుకుంటే ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ ఒక 3-4 రోజులు నిలువ ఉండాలి అనుకుంటే ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పెద్దగా ఉంటుంది అనమాట. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే మనం ఇంకా వాటర్ వేసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మిర్చీలు రుబ్బేటప్పుడు కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కానీ లేకపోతే వాటర్, మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. రుబ్బుకునేటప్పుడు వాటర్ వేస్తే ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదు పచ్చడి. ఆయిల్ వేసుకుంటే మాత్రం ఒక వారం పైనే ఉంటుంది, ఖరాబ్ కాకుండా. సమ్మర్ అయితే ఖరాబ్ అయిపోతాయి, మామూలు వింటర్ రైనీ డేస్లో అయితే బాగానే ఉంటాయి. ఇప్పుడు మన గోంగూర ఉడుకుతుంది చూడండి. నేను మాత్రం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసాను. కొంచెం ఒకటే కట్ట కాబట్టి కొంచెమే అవుద్ది పచ్చడి, 2 డేస్లో అయిపోద్ది. చూడండి, ఇందులో ఏం వేయకూడదు, ఉల్లిగడ్డలు అవి ఇవి ఏం వేయకూడదు. ప్లెయిన్ పచ్చడి అనమాట. ఇంకొక రకంగా కూడా చేస్తారు, ఉల్లిపాయలు వేసి కూడా వేయించుకుంటే బాగుంటుంది పచ్చడి. చూడండి, అంత దగ్గరికి అయిపోయింది మన గోంగూర. దాన్ని చల్లారబెట్టుకోవాలి. అక్కడ మిర్చీలు కూడా విడిగా తీసి చల్లారబెట్టుకోవాలన్నమాట. అవి ఇవి 2 చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద ఎప్పుడు పట్టద్దు, మిక్సీ షార్ట్ కొడుతుంది అనమాట. అందుకే చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా వచ్చింది పచ్చడి. ఈ గోంగూర పచ్చడికి ఆమ్లెట్ కాంబినేషన్, మీకు ఆమ్లెట్ కూడా చేసి చూపిస్తున్నా చూడండి. మా ఆమ్లెట్ కూడా సూపర్ వచ్చింది. ఇవాళ గోంగూర పచ్చడికి కాంబినేషను పచ్చి ఆనియన్, పచ్చిమిర్చి, మంచి ఆమ్లెట్. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తింటా అంటే తినవద్దనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీటి కాంబినేషను చల్లమిర్చీలు, పచ్చిమిర్చీలు మసాలా పెట్టి వేయించుతాం కదా, అవి, పాపడాలు, మిరపకాయ బజ్జీలు, సూపర్ అనమాట. ఇంకా గోంగూర పచ్చడిలో ఏవైనా నంజుకొని తినచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. మా ఆమ్లెట్ ప్రొసీజర్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత, ఓకేనా. మన గుమ్మగుమ్మలాడే గోంగూర పచ్చడి రెడీ. చూస్తే తినాలనిపిస్తుంది కదండి. గోంగూర పచ్చడి, ఆమ్లెటు మాకైతే ఎంత ఇష్టమో.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్.